తండ్రైన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకున్నటకు సిద్ధపడి వచ్చినటువంటి సహోదరులకు సహోదరులకు మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు నామమున మీకందరికి కూడా వందన సరఫరా చేసుకొని మిమ్మల్ని అందరూ కూడా ప్రభునందు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు ఎంతగానో మీ యొక్క ఆసక్తిని కనపరిచి తండ్రి అనేది దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకోవడానికి సిద్ధపడి వస్తున్న దాన్ని బట్టి పరలోకపు తండ్రి తానే మిమ్మల్ని ఆశీర్వదించి తన యొక్క కృపలో ఆయన నడిపించునుగాక. ప్రియులారా, ఈ యొక్క సమయంలో దేవుడు తన యొక్క పరిశుద్ధమైనటువంటి లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనమందరం కూడా శ్రద్ధ భక్తితో ఆయన యొక్క మాటలని ఆలకించాలి. ఆలకించినటువంటి మాటలని మనము అనుసరించి మనం బ్రతకవలసినటువంటి అవసరము మనకందరికి కూడా ఎంతో ఉందనేటువంటి విషయాన్ని గ్రహించాలని మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో కోరుతా ఉన్నాను. మనము అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు పత్రికను రాశాడు. ఆ ఎఫెసీయులకు పత్రిక రాస్తూ ఆ ఎఫెసు అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో సుమారుగా 3 సంవత్సరాలు రాత్రుమగలు కష్టపడి అక్కడ ఎంతో శ్రమించి దేవుని యొక్క సువార్తని ఆయన ప్రకటించాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి వాళ్ళు అంటే ఆయన అంటాడు, ఎఫెసులో మృగములతో పోరాడినడలా నాకు లాభమేమి అంటాడు. అంటే ఎంతటి మృగము లాంటి స్వభావం కలిగినటువంటి మనుషులు ఎఫెసు పట్టణంలో ఉన్నారో ఒకసారి అందరూ కూడా ఆలోచించుకోవాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతా ఉన్నాను. అటువంటి మృగాలు మారిపోయాయి. అటువంటి మృగము లాంటి స్వభావం కలిగినటువంటి మనుషులు క్రీస్తు ప్రభుని అంగీకరించారు. ప్రభు అయిన యేసుక్రీస్తులానికి వారు బాప్తిసం పొంది రక్షణ పొంది తమ యొక్క జీవిత విలువల్ని వాళ్ళు ఎంతగానో పెంచుకున్నారు. పెంచుకోవడం మాత్రం కాకుండా క్రీస్తులో దేవుడు దాచి ఉంచినటువంటి విషయాల్ని పౌలు గారి ద్వారా చెప్తే విషయాలన్నింటినీ కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా నేర్చుకున్నారు. వారి దగ్గర చెప్పినటువంటి మాటల్ని మనం జాగ్రత్తగా కానీ ఆలోచించుకుంటే ఎఫెసు సంఘంతో మనం మొదటి అధ్యాయంలో మీరు గమనించండి, 3వ వచనం నుండి మనము 8 వచనాలు ఉన్నాయి, విషయాలు చదవాలి. అయితే ఇక్కడ మీరు కానీ గమనించుకుంటే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఎవరు స్తుతింపబడాలంట? మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తునకు తండ్రి అయినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడని ఆయన స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో, ఎవరినందంట? క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును అని అన్నాడు. ఏమనుగ్రహించాడంట? క్రీస్తునందు పరలోక సంబంధమైనటువంటి, అంటే భూ సంబంధమైనటువంటిది కాదు, పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు అని అన్నాడు. ఎవరికి అనుగ్రహించాడంట? ఆయన ఎఫెసులో ఉన్నటువంటి క్రైస్తవులకి అనుగ్రహించాడు అని జ్ఞాపం చేస్తున్నాడు. ఎక్కడ విషయాల్ని జ్ఞాపం చేస్తాడంటే పరలోక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాడు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలని ఎఫెసులో ఉన్నటువంటి క్రైస్తవులకి దేవుడు క్రీస్తునందు అనుగ్రహించాడు. అంటే ఎంత ఆశీర్వదింపబడినటువంటి వాళ్ళు.
ఈ యొక్క ఎఫెసు అనేటువంటి పట్టణాన్ని గురించి ఆలోచన చేసుకుంటే అక్కడ సముద్రం యొక్క ఓడరే ఉంది. సముద్రం ఓడరే ఉంది కాబట్టి అక్కడ ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి. అది పెసిఫిక్ మహాసముద్రము. అక్కడ ఈ ఎఫెసు అనేటువంటి ఒక పట్టణము అనేటువంటిది కట్టబడినటువంటిది. వాళ్ళు ఆరాధించేటువంటి వాళ్ళ యొక్క దేవత అర్తమిదేవి మహాదేవిని వారు ఆరాధించేటువంటి వాళ్ళు. అటువంటి దేవతకి 127 స్తంభాలతో కట్టబడినటువంటి ఒక పెద్ద భవనం కూడా అక్కడ ఉండేటువంటిది. అక్కడ ఓడరేవులు ఉన్నాయి కాబట్టి ఆ ఓడరేవులలో ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి. అంటే ఎక్కడ ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయో అక్కడ వ్యాపారాలు బాగుంటాయి. వ్యాపారంతో పాటు ప్రజలు కూడా కొద్దిగా ఉద్యోగాల అవకాశాలు కలిగి వాళ్ళు సమృద్ధిగా వాళ్ళు బ్రతికేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు వాళ్ళకి. అంటే ఒక విధంగా భౌతికంగానే వాళ్ళు ఎక్కువ శాతం చాలా ప్రయాసపడి కష్టపడి కష్టం చేసుకున్నటువంటి కష్టజీవులు లాంటి మనుషులు వాళ్ళు. అటువంటి మనుషుల మధ్యలో పౌలు గారు పనిచేశాడు. కొన్నిసార్లు ఉద్యోగాలు బాగా జరిగినప్పుడు సమృద్ధిగా జరిగినప్పుడు బాగానే సంతోషంగా ఆనందకరంగా ఉంటారు. ఎప్పుడు ఉద్యోగాలు అనేటువంటి ఉండవో అప్పుడు చాలా కోపంతో ఉద్రేకమైనటువంటి భావాలు కలిగి ఒకరు ఉద్యోగాలను ఒకరు తీసుకున్నటువంటి ఆలోచన చేసి క్రూరమైనటువంటి స్వభావంతో మనుషులు బ్రతుకుతూ ఉంటారు. అటువంటి క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి మనుషులు ఎఫెసులో ఉన్నటువంటి క్రైస్తవులు కాకముందు వాళ్ళు జీవించేటువంటి జీవితము ఒకప్పుడు అలాంటి జీవితాన్ని వాళ్ళు జీవించారు. కాబట్టి అపోస్తలుడు పౌలు గారు ఏమంటారంటే మీరు భౌతికమైనటువంటి వాటి కొరకు మీరు ఎంత ప్రయాసపడ్డారో, వాటి కొరకు ఎంత ఆరాటపడ్డారో, మరి వాటిని సంపాదించుకోవడానికి మీరు పడినటువంటి ప్రయాస ఎంత గొప్పదో అని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు క్రీస్తునందున్నారు. అంటే లోకంలో లేరు. లోకం యొక్క మూల పాఠాల విషయమై మీరు చనిపోయారు. మీరు క్రీస్తులోనికి వచ్చారు. క్రీస్తును మీరు ధరించుకున్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి క్రీస్తులోనికి మీరు వచ్చారు కాబట్టి మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు ఏం చేశాడంటే పరలోక సమయమైనటువంటి ఆత్మ సమయమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహించాడని అన్నాడు. ఏమనుగ్రహించాడంట? పరలోక సమయమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తునందు ఏం చేశాడంట ఆయన మీకు అనుగ్రహించాడు అంటున్నాడు. అంటే పరలోక సమయమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహించాడు. ఆ ఆశీర్వాదాలు ఎంత గొప్పవో, ఆ ఆశీర్వాదాలు ఎంత దీవెనకరమైనటువంటివో అవి తెలియాలంటే మనకు ఏమి అర్థం కావాలంటే భౌతిక సంబంధమైనటువంటి దీవెనల్ని ఆశీర్వాదాలు మనకి అర్థం కావాలి. ఆ భౌతిక సంబంధమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు ఏంటో మనకు అర్థం కావాలంటే ఇక్కడ ఒక మాట చెప్పాడు ఎఫెసీయులతో. ఏమంటాడంటే ఆ 3వ వచనంలో కింద అంటున్నాడు 4వ వచనంలో, ఎట్లనగా తన ప్రియుని ద్వారా తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలో ముందుగా తన కోసరము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధము నిర్దోషులమే ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే, ఇప్పుడు పదాన్ని గమనించండి, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను అని అన్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తులో ఏం చేస్తాడట? మనుషుల్ని ఏం చేస్తాడంట? ఆయన ఏర్పరచుకొనేను. అంటే క్రీస్తు యేసులో మనుషులని ఆయన ఏర్పరచుకొనేనంటే తన కొరకు నియమించుకొనేను, తన కొరకు ఎంచుకొనేను, తన కొరకు ఆయన సిద్ధం చేసుకున్నాడు. తన కొరకు ఒక కార్యాన్ని సాధించడానికి ఆ మనుషుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని అర్థం. క్రీస్తు యేసుడు ఏం చేశాడంటే ఆయన ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధం నిర్దోషులమే ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏం చేశాడంట?
ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నాడు అంటే తన కొరకు నియమించుకున్నాడు, లేక ఎంచుకున్నాడు, లేకపోతే సిద్ధపరచుకున్నాడు అనేటువంటి మాట యొక్క అర్థం, దాని యొక్క భావము ఏర్పరచుకున్నాడు అంటే. నేను చాలాసార్లు చెప్పాను, ఏర్పరచుకోవడము అని అంటే మన ఇంటి ముందుకు వచ్చినటువంటి ఒక వెజిటేబుల్స్ బండి మన ముందుకు వచ్చింది అనుకోండి. వెజిటేబుల్ బండిని ఏం చేస్తాము, అంటే ఏరుకోం కదా, దాంట్లో ఏం చేస్తామని కొన్నిటిని చాలా ఉంటాయి, అందులో కొన్నిటిని ప్రత్యేకంగా ఏం చేసుకుంటాం, ఎంచుకొని వాటిని ఏర్పరచుకుంటాం, ప్రత్యేకపరచుకుంటాం. అలాగే ముఖ్యంగా స్త్రీలైతే మరి వస్త్రాలు కొనడానికి అంగడికి వెళ్ళారనుకోండి, ఏం చేస్తారు, ఒక చీర కొనాలి, ఒక చీర కొనాలి. ఒక చీర కొనడానికి ఎన్ని చీరలు సెలెక్షన్ చేస్తారమ్మా? ఒకటి వెళ్ళగానే వెళ్ళిపోయి ఒకటి తీసుకొని అలాగ వచ్చేస్తే ఏ సమస్యలు ఉండవు, ఏ గొడవలు ఉండవు. ఒక్క చీర కొరకు సుమారుగా 4-5 అంగళ్ళన్నా ఏం చేయాల్సిందే, ఎక్కి దిగాలి. ఆ ఒక్క చీర అమ్మడానికి ఆ వ్యాపారి సుమారుగా ఒక 10, 20, 30, 40 చీరలు ఎత్తి ముందు పడేయాలి. వాటిలో మీ రేంజ్ ఏంటి అని చెప్పాలి. ఆ రేంజ్కి తగినటువంటి చీరలన్నింటినీ ప్రత్యేకంగా ఏం చేస్తుంటాడు, వేగానే అన్నిటిని చూస్తాము. ఇది నచ్చలేదు, ఇది నచ్చలేదు, ఇది నచ్చలేదని ఏదో ఒకదాన్ని ఏం చేసుకుంటారు, దాన్ని ఏర్పరచుకొని దాన్ని చక్కటి పెట్టుకొని బయలుదేరి వస్తూ ఉంటారు. అంటే మీరు ఏదైతే మీకు పనికిరానిదిగా మీరు లెక్కేస్తారో వేరే వాళ్ళకి అది ఎలాగుంటుంది, అది వాళ్ళకి చాలా అందంగా ఉంటుంది, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగా ఎఫెసులో ఉన్నటువంటి క్రైస్తవుల్ని దేవుడు లోకం నుండి తన కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు. వాళ్ళ ద్వారా ఒక పనిని సాధించడానికి దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ ద్వారా ఒక కార్యాన్ని దేవుడు సాధించాలనుకుంటూ ఉన్నాడు. ఏంటి ఆ కార్యం అని మనకి ఇంకొక మాట మనకు అర్థం అవడానికి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే, మీరు ఆదికాండ గ్రంథము 24వ అధ్యాయాన్ని మనం తీసుకుంటే 23వ అధ్యాయంలో శారమ్మ చనిపోయింది. 24వ అధ్యాయంలో అబ్రహాం గారికి చాలా వయసు అయిపోయింది. సుమారుగా ఇప్పటికే ఆయనకి 140 సంవత్సరాలు ఈడగలవాడు. ఎవరు? అబ్రహాం గారు 140 సంవత్సరాలు ఈడు వచ్చేసి ఆయనకి. అప్పుడు ఏం ఆలోచించాడంటే తన కుమారుడైనటువంటి ఇస్సాకుకి పెళ్లి చేయాలనుకున్నాడు, వివాహం చేయాలనుకున్నాడు. మనకందరికీ తెలుసు అబ్రహాం గారికి అనేక మంది పనివాళ్ళు, పనికత్తులు, దాసులు, దాసరాండ్రులు, ఇంటిలో పుట్టినటువంటి దాసులు, వెండితో కనబడినటువంటి దాసులు, చాలామంది దాసులు, దాసరాండ్రులు కలిగినటువంటి గొప్ప ఐశ్వర్యవంతుడు అబ్రహాం గారు. అయితే ఆ అబ్రహాం గారికి అందులో ఉన్నటువంటి తన యొక్క పనివాళ్ళు, పనికెత్తలలో నుండి ఒక వ్యక్తిని ప్రత్యేకంగా ఏం చేసుకున్నాడు, ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన పేరేమంటే ఎలియాజర్ని ఏర్పాటు చేసుకొని అతన్ని పిలుచుకొని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పనిని అతని చేతికి అప్పగించాడు. ఇదిగో నా కుమారుడు ఇస్సాకు నీ మధ్యన ఉన్నాడు. మరి మనం నివసించేటువంటి కానాను దేశంలో ఏ స్త్రీని నా కుమారునికి వివాహం చేయకూడదు. నీవు నా స్వదేశానికి వెళ్ళి నా బంధువుల యొద్ద ఉండే నా కుమారునికి అమ్మాయిని తీసుకురావాలని చెప్పి అతన్ని ప్రమాణం చేయించి అతన్ని ఏర్పరచుకొని అతన్ని పంపించాడు. అంటే ఏం చేశాడు, అతన్ని అంతమంది దాసులలో, దాసురాండ్రులలో ఎలియాజర్ను మాత్రమే దేవుడు ప్రత్యేకంగా ఏం చేసుకున్నాడు, ఒక పని కొరకు ఏర్పాటు చేసుకొని తన కుమారునికి వివాహం చేసేటువంటి విషయంలో విజయాన్ని సాధించాడా, సాధించలేదా? సక్సెస్ అయ్యాడా, సక్సెస్ కాలేదా? అలాగుననే ఆయన క్రీస్తు యేసునందు ఎఫెసులో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి మనుషుల్ని, లోక సంబంధమైనటువంటి ఆచారాలు ఆచరించి బ్రతికేటువంటి మనుషుల్ని లోకం నుండి వారిని ప్రత్యేకపరచుకొని తన కొరకు ఏం చేసుకున్నట్టు ఆయన వారిని ప్రత్యేకంగా ఏర్పరచుకొని దేవుడు వారి ద్వారా ఒక కార్యాన్ని సాధించాలనుకుంటూ ఉన్నాడు. అందుకని దేవుడు ఏం చేశాడట, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలని దేవుడు వాళ్ళకి ఏం చేస్తాడు, వారికి అనుగ్రహించాడు. అంటే ఆ ఆత్మ ప్రతి ఆశీర్వాదాలు అర్థం కావాలంటే భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఎలాగా అబ్రహాం గారు ఎలియాజర్ని ఏర్పరచుకొని అతనికి ఒక ప్రత్యేకమైన పనిని అప్పగించాడో, అలాగే మనం ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయాన్ని మనం తీసుకొని మనం మొదటి వచనాన్ని కానీ మనం కానీ చదువుకుంటే
మీరు చూడండి, ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఏమి చెప్పబడిందంటే ఒక మాట అంటూ ఉన్నాడు దేవుడైన యెహోవా, నీవు లేచి నీ స్వదేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు అంటూ ఉన్నాడు. అంటే అబ్రహాము అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ప్రత్యేకంగా ఒక పని కొరకు దేవుడు ఏం చేశాడు, అతన్ని ఏర్పరచుకున్నాడు. అబ్రహాముని దేవుడు కల్దీల దేశం ఊరనే పట్టణంలో నుండి అతన్ని పిలిచినప్పుడు అతని పరిస్థితి ఎలాగుందో తెలుసునా? దాని గురించి యెహోషువ చెప్తాడు, మీ పితృడైనటువంటి అబ్రహాము యూఫ్రటీసు నదికి అవతల విగ్రహారాధికుడుగా ఉన్నటువంటి వాడు. అంటే విగ్రహారాధనలో ఉండేటువంటి అబ్రహాముని దేవుడు ఒక ప్రత్యేకమైన పనిని చేయించడానికి, అతని ద్వారా ఒక కార్యాన్ని సాధించడానికి దేవుడు ఆ యొక్క కల్దీల దేశం ఊరనే పట్టణం నుండి విగ్రహారాధన కుటుంబం నుండి దేవుడు అబ్రహాముని ప్రత్యేకపరచుకున్నాడు. ఆ ప్రత్యేకపరచుకుంటే ఆ ప్రత్యేకపరచబడినటువంటి దానికి తను తాను చూపించాడు. దేవుని యొక్క మాటలకి విధేయతను చూపించాడు. ఆయన యొక్క మాటలకు లోబడ్డాడు. ఆయన అంటున్నాడు, యెహోవా నీవు లేచి, ఎవరిని? అబ్రహాముని, నీ స్వదేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళుము, నేను చూపించేటువంటి దేశానికి వెళ్ళుము అంటున్నాడు. ఆయన నిన్ను గొప్ప జనముగా చేసి, నేనేం చేస్తాను, నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును. అంటే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశవలులు నీ యందు ఏం చెప్పబడును, ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, అబ్రహాము యెహోవా తనతో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను అన్నది. అంటే నీ స్వదేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను చూపించేటువంటి దేశానికి నేనుగా బయలుదేరి వెళ్ళుము, నిన్ను నేను గొప్ప జనంగా నేను చేస్తాను. నీ యందు అంటే ఎవరినందు? అబ్రహామునందు భూలోకములో ఉన్నటువంటి వంశావళులన్నిటినీ నేనేం చేస్తాను, నేను అంటే భూలోకమందు అబ్రహాము ద్వారా వంశావళులన్నీ ఆశీర్వదింపబడడానికి దేవుడు ఒక ప్రత్యేకంగా అబ్రహాంని దేవుడు ఏం చేస్తాడు, లోకంలో నుండి కల్దీల దేశం నుండి ఆయనని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. ఆయన ద్వారా భూలోకంలో వంశావళులన్నిటిని ఏం చేయడానికి, ఆశీర్వదించడానికి దేవుడు అబ్రహాంను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఆయనని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు తన కార్యాన్ని సాధించడానికి. కాబట్టి ఆయనతో అంటున్నాడు, నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు, నిన్ను దూషించేటువంటి వాళ్ళని నేను శపిస్తాను, నువ్వు ఆశీర్వదింపబడతావు. ఎంతగా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడంటే, పక్కనే 13వ అధ్యాయంలో మీరు కానీ గమనించుకుంటే అక్కడ ఒక మాట ఉంది 5వ వచనంలో, అబ్రాముతో కూడా వెళ్ళిన లోతునకును గొర్రెలు గొడ్లు గుడారములు కలిగి ఉండేను కనుక వారు కలిసి ఉంటుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఆ దేశం ఏం కాలేదంట, చాలకపోయిందంట. ఏది? దేవుడు వాగ్దానం చేసి ఇచ్చినటువంటి భూమి అయినటువంటి కానాను దేశము అబ్రహాం గారికి లోతు నివసించలేనంత విస్తారమైనటువంటి దేవుడు వాళ్ళు ఏం చేశాడట, అంతగా ఆశీర్వదించాడు. 15వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు, అబ్రహామా నీకు కేడమును నీ బహుమానము అత్యధికమగునని దేవుడు అబ్రహాం గారికి చెప్తే ఆయన అంటాడు, అయ్యా నువ్వు ఏమిచ్చిననేమి, నేను పిల్లలు లేనటువంటి వాడే వెళ్ళిపోవాల్సి వచ్చును కదా, నా ఆస్తికి వారసుడు ఎవరు అవుతారు, ఎలేజర్ అవుతాడు కదా అని అన్నాడు. నో ఆయన వెలుపలికి తీసుకొచ్చి అంటున్నాడు, ఆకాశం వైపు కన్నులు ఎత్తి చూడు, నువ్వు లెక్కించగలిగినట్లయితే నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రంలాగా నేను చేస్తాను అన్నాడు. సముద్రం యొక్క ఇసుకలాగా నీ సంతానం నేనేం చేస్తాను, ఆశీర్వదిస్తాను అన్నాడు. అంటే అప్పటికే అబ్రహాముని పిలిచి ఆశీర్వదిస్తే అతని యొక్క ఆస్తి ఎంతగా రెట్టింపు జరిగిందంటే
అబ్రహాము లోతు కలిసి నివసించలేనంతగా దేవుడు వాళ్ళని ఏం చేశాడు, అంతగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. అలాగా భౌతికంగా దేవుడు పిలిచినటువంటి తన యొక్క ప్రజలని, భౌతికంగా తాను ఏర్పాటు చేసుకుంటాడు తన యొక్క బిడ్డలని, దేవుడు అబ్రహాముని ఎలాగ ఆశీర్వదించాడో భౌతికంగా అలాగ వాళ్ళని అందరినీ కూడా ఆశీర్వదించాడు. ఇంకా మనము బాగా దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంకొక వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుందాము. మీరు చూడండి, ఆదికాండము 36వ అధ్యాయాన్ని తీసుకోండి. 6వ వచనాన్ని మీరు గమనించండి. 36వ అధ్యాయం 6వ వచనం. ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారినందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కానాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన, చూడండి, తన తమ్ముడైన యాకోబు ఎదుటుండి మరొక దేశమునకు వెళ్ళిపోయాను. ఏం చేశాడంట, తన భార్యలని, తన పిల్లలని, తనకు కలిగినటువంటి యావత్ ఆస్తిని తీసుకొని కానాను దేశం నుండి తన తమ్ముడి ఎదుటి ఏం చేశాడంట, ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే, అక్కడ వారు విస్తారమైన సంపద గలవారు. ఎవరంట, యాకోబు కానీ ఏశావు కానీ విస్తారమైన సంపద గలవారు కనుక వారు కలిసి నివసించలేకపోయిరి. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయింది. అంటే అంతగా రెట్టింపులుగా దేవుడు ఏం చేశాడు, అబ్రహాముని ఆశ్రయించాడు, ఇసాకుని ఆశ్రయించాడు, యాకోబుని ఆశ్రయించాడు, ఇంకా ఎవరిని ఆశ్రయించాడు, ఆయన ఏశావును కూడా ఆశ్రయించాడు, లోతును కూడా దేవుడు ఏం చేశాడు, ఆశ్రయించాడు. కారణం అంటే వీరిని ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు దేవుడు వాళ్ళని ఏం చేశాడు, ఏర్పరచుకున్నాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం చూడండి ఒకసారి, 4వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ ఎబ్బేజు అనేటువంటి ఒక అతని గురించి చెప్పబడి ఉంది. మీరు గమనించండి, ఏమంటే 4వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుకుంటే ఏమంటున్నాడు, ఎబ్బేజు అనేటువంటి అతను ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి ఏమని అడుగుతున్నాడు దేవుణ్ణి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నేను తప్పించమని ప్రార్థింపగా, ఏం చేశాడంట, ప్రార్థింపగా ఏం జరిగింది కిందంటున్నాడు, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి ఏం చేశాడు, దేవుడు దయచేసాడు. అతను ఏమైతే అడిగాడో వాటన్నిటినీ దేవుడు ప్రత్యేకంగా వాళ్ళకి ఏం చేశాడంట, దేవుడు అతనికి అనుగ్రహించాను అని ఉంది. దేవుడు ఏం చేశాడు, వాళ్ళకి అనుగ్రహించాడు. అలాగే దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని, తాను ఏర్పాటు చేసుకున్నటువంటి అబ్రహాముని, వారి యొక్క సంతానాన్ని యావత్తుని దేవుడు భౌతికంగా తాను పిలిచి ఏర్పాటు చేసుకున్నట్టు తన బిడ్డలని దేవుడు ఏం చేశాడు, ఆశీర్వదించాడా, ఆశీర్వదించలేదా? అమ్మా, దేవుడు ఆశీర్వదించాడా, ఆశీర్వదించలేదా? భౌతికంగా వాళ్ళని దీవించాడా, దీవించలేదా? ఎందుకొరకు వాళ్ళని దీవించడానికి కారణం ఏంటి? ఎందుకొరకు వాళ్ళని దీవించాడు దేవుడు? ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాముని బట్టి అతను కలిగి సంతతిని యావత్తుని ఏం చేశాడు, ఆయన ఆశీర్వదించాడు. వాస్తవానికి దేవుడు అలాగా అబ్రహాముని ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏమంటే, దాన్ని ఇంకా కొంచెం లోతైన విషయాలు చదువుకోవాలంటే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం ఉంటుంది. ఆదామవులు పాపము చేసిన తర్వాత దేవుడైన యెహోవా ఏం చేశాడంటే, అపోజితో మాట్లాడుతూ నీకు నీ స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరము కలిగజేసేదను. ఆ స్త్రీ సంతానము సర్పం యొక్క తలని చితక కొడతాడు, నువ్వు అతని యొక్క మెడమును కుడతావు అని అన్నాడు. కాబట్టి ఒక ఆయన ఆ స్త్రీ యందు పుట్టాలి. ఆ స్త్రీ యందు పుట్టినటువంటి ఆయన మనం గలతీ పత్రిక మన 3:16 4:4లో కూడా మనం చదువుకుంటే అక్కడ ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ఆయన ధర్మశాస్త్రానికి ఏమైపోయాడంట, లోబడినటువంటి వాడైపోయాడు. అంటే యేసుప్రభు ఎలాగొచ్చాడు, స్త్రీ సంతానంగా వచ్చాడు. ఎవరికి గర్భంలో నుండి వచ్చాడు, అబ్రహాం యొక్క గర్భంలో నుండి ఆయన వచ్చాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ద్వారా
భూలోకంలో ఉన్నట్టు వంశం వల్ల ఏం చెప్పడాలి, ఆశీర్వదింపబడడానికి దేవుడు అలాగా తాను చేసినట్టు వాగ్దానం నెరవేరడానికి దేవుడు అబ్రహాంని ఏం చేశాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఎఫెసీయులతో మాట్లాడుతూ మీరు కూడా లోకంలో నుండి, అపోదిక రాజ్యం నుండి, చీకట్లో నుండి, అంధకార సమయంలో అధికారం నుండి దేవుడు మిమ్మల్ని విడుదల దయచేసి తాను ఏర్పరచుకున్నాడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు. ఆ ప్రత్యేకమైన పని ఏంటంటే క్రీస్తునందు దేవుడు వాళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటా ఉన్నాడు, ఏమి ఇవ్వాలనుకుంటా ఉన్నాడు, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటా ఉన్నాడు. ఆత్మ సంబంధ ప్రతి ఆశీర్వాదాలు అక్కడేమో ఇశ్రాయేలీలకి అబ్రహాం గారికి భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చి వాళ్ళు అడిగిందల్లా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించి దేవుడు వాళ్ళని అభివృద్ధి పరిచాడు. అలాగే ఇక్కడ కూడా ఎఫెసీయులను ఏర్పాటు చేసుకొని ఆ ఎఫెసీయులతో క్రీస్తునందు ఇప్పుడు ఏ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అంట అమ్మా, ఏమి సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, ఇవి భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కావు. ఇవన్నీ కూడా ఏంటి, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాలు దేవుడు మనకేం చేశాడంట, అనుగ్రహించాడు అని అన్నాడు. అంటే ఏం ఆశీర్వాదాలు, అవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. అవేంటి అని ఒక మాటని మనం కానీ గమనించుకుంటే 7వ వచనంలో చెప్పాడు. ఏంటి అదంటే అది దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, ఏ ప్రియుడు, ఆ ప్రియుడు యేసుక్రీస్తు నందు, యేసుక్రీస్తు ద్వారా ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన, అంటే యేసు ప్రభు యొక్క రక్తం వలన దేవుడు మనకేం అనుగ్రహించాడంట, విమోచనము. అమ్మా, విమోచనము అని అంటే అర్థం ఏంటి, విమోచింపబడము, రిడెంప్షన్ అన్నారు ఇంగ్లీష్లో. విమోచింపబడము, దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఏం చేశాడంటే ఆయన విమోచించాడు, విమోచింపబడ్డాము అని అన్నాడు. అంటే విమోచింపబడ్డాము అనేటువంటి మాట మనం అర్థం చేసుకుంటే ఈజీగా చెప్పాలంటే ఒక మాటలో, ఇదిగో మన దగ్గర బంగారు వస్తువులు ఉన్నాయి, ఏదో అవసరం వచ్చింది, ఈ అవసరం వచ్చినటువంటి ఈ ఉంగరాన్ని తాకట్లో పెట్టేశాం, తాకట్లో పెట్టాము, అది మన సొమ్మే, అయితే మన అవసరాన్ని పెట్టి పెట్టాం కాబట్టి అది తాకట్లో ఉండిపోయింది. మరి నేను పెట్టేశానయ్యా, నేను డబ్బులు ఖర్చు చేసుకునేసాను, నాకు తిరిగి నా ఉంగరం నాకి, లేక నా చైన్ నాకి అంటే ఇస్తాడా? మళ్ళీ ఏం చేయాలి, దాన్ని ఎంత విలువకు పెట్టావో, దాని అసలు ఎంతో, దాని వడ్డీ ఎంతో, దాన్ని అంతటిని కలిపి ఏం చేసేయాలి, ఇస్తే గంగా మన వస్తువు అక్కడ నుండి ఏం కాదు, మనకి బయటికి రాదు. అలాగా విమోచింపబడము అని అంటే అర్థం ఏంటంటే విడిపింపబడ్డము. ఎక్కడి నుండి విడిపింపబడ్డము అంటే అంధకార సంబంధమైనటువంటి అధికారంలో విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. కొలస పత్రికలో చూడండి, కొలస పత్రికలో మనం చదువుతాం. కొలస పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో మనం చదువుకుంటే ఇక్కడ చాలా అద్భుతమైన విషయం ఉంది. మనం చాలా జాగ్రత్తగా చదివితే, దీన్ని వివరించుకుంటే, ఈ వివరింపబడినటువంటి విషయాలు మీరు కానీ గ్రహిస్తే చాలా ఆనందిస్తారు. మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, అంటే ఏం చేశాడంట, విడిపింపబడ్డాము, విడుదల జరిగింది. అర్థమైందమ్మా? ఎక్కడి నుండి విడుదల జరిగిందంట ఉన్నాడు ఆయన, ఆయన మనలను అంధకార సమయమైనటువంటి అధికారంలో నుండి, ఈ అంధకార సమయమైనటువంటి అధికారానికి అధిపతి ఎవరు అమ్మా? ఈ అంధకార సమయ ఈ అంధకారమైనటువంటి సామ్రాజ్యానికి అధిపతి ఎవరు? సాతాను. ఆ యొక్క అంధకార సమయ అధికారం నుండి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని విడుదల దయచేసి, అంటే అంధకార సమయ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని ఏం చేస్తాడైనా విడిపించాడు అధికారంలో నుండి. అంటే ఒక అధికారం నుండి మరొక అధికారానికి విలేంగాలి. ఇప్పుడు అధికారము ఏం చెప్పడాలి, కన్నడ అంటారు అధికార బదలావణి అని అంటారు. అధికారం మార్పిడి జరగాలి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ పరిపాలన చేస్తూ ఉంది, రేపు ఇంకొక గవర్నమెంట్ వచ్చిందనుకోండి, ఆ గవర్నమెంట్కి ఈ యొక్క గవర్నమెంట్ ఏం చేస్తుంది, అధికారాన్ని హస్తాంతరం చేస్తుంది అన్నమాట, వాళ్ళకి అధికారాన్ని ఇస్తుంది.
అలాగా ఇక్కడ ఏమంటామంటే ఆయన అంటే తండ్రి అయినటువంటి దేవుడు. ఎవరైతే యేసుక్రీస్తునందు ఆత్మసంప్రాప్తి ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటా ఉన్నాడో, ఏక తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునకు తండ్రిగా ఉన్నాడో, దేవుడుగా ఉన్నాడో, ఆయన మనలను అంటే ఎవరిని, ఈ యొక్క అంధకార సమయ అధికారం ఉన్నటువంటి వాళ్ళని, అంటే కొలసలో ఉన్నటువంటి ప్రజలని అంధకార సమయటువంటి అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఏం చేసంట? విడుదల దయచేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసంట. ఇప్పుడు ఎవరు విడిపించారు? ఎవరు విడిపించారు? మాట్లాడాలి. ఎవరి యొక్క రాజ్యంలోకి చేర్చాడు? క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో. ఇప్పుడు ఇగో పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. ఈ పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్తూ ఉన్నారు. తల్లి వెళ్ళిపోయి ఆ బిడ్డని స్కూల్కి చేర్చింది. ప్రతి ఉదయమున ఈ బిడ్డ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడ్చుకుంటేనే వెళ్ళద్ది. నేను వెళ్ళనని ఏడ్చుకుంటానే పోతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే తల్లి ఒక విధంగా ఆ బిడ్డకి బలవంతంగా ఈ స్కూల్ ఏం కావాలని అలవాటు చేయడానికి ఆ తల్లి బలవంతంగా తీసుకుని అక్కడికి పెడతా ఉంది. అలాగా ఇప్పుడు మనమున్నాము. దేవుడు మనల్ని అంధకార అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారునికి రాజ్య నివాసులుగా చేయాలంటే, ఇప్పుడు ఆయనకి రాజ్యానికి నివాసులు కావడానికి, రాజ్య వారసులు అవడానికి ఇక్కడ ఎవరు బలవంతం చేస్తూ ఉన్నారు? పోయిన వారం అనుకుంటాను కదా, అంతకుముందు వారమా యువరాజు తర్వాత అభిషేక్ ఇద్దరు కూడా బాప్తిసం పొందారు. అవునా? పోయిన వారమే కదా, పోయిన శనివారం, లాస్ట్ వీక్ సాటర్డే. ఇప్పుడు ఎవరు బలవంతం చేశారు? అమ్మా నాన్న ఏమైనా బలవంతం చేశారా? లేకపోతే ఒక సువార్థికుడు, మీకు వాక్యం చెప్పినటువంటి సువార్థికుడు మీరు బలవంతం చేశాడా? ఎవరు మిమ్మల్ని ఏం చేయలేదు, అక్కడ బలవంతం చేయలేదు. మీరే వాలంటరీగా వచ్చి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే దేవుడు క్రీస్తునందు మీ మనస్సాక్షికి వెళ్ళినటువంటి ప్రతి పాపాన్ని ఏం చేశాడు? ఆయన కడిగి ఇప్పుడు ఎవరు వచ్చి చేర్చాడు మిమ్మల్ని? క్రీస్తు ప్రభు యొక్క స్కూల్లోకి ఎవరు చేర్చారు మిమ్మల్ని? అయినా ఎవరు చేర్చారు? ఇప్పుడు రక్షింపబడుతున్నటువంటి వారిని ప్రతి వారిని ప్రభు వారితో కూడా ఏం చేస్తున్నాడంట? చేరుస్తూ ఉన్నాడు. ఎవరు చేర్చారు? ఇప్పుడు తల్లి చేర్చిందా బిడ్డని? ఇప్పుడు ఆ బిడ్డని ఎలాగా తల్లి చేరుస్తుంది స్కూల్లో, అలాగా ఒక రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తిని సంఘంలోకి ఎవరు చేరుస్తూ ఉన్నారమ్మా? ఎవరు చేరుస్తూ ఉన్నారు? సుధాకర్ చేసుకుంటాడా? సుధాకర్ది సంఘం అని చెప్పడానికి. లేకపోతే రామకృష్ణ చేర్చుకుంటాడా? రామకృష్ణదే చెప్పడానికి. రామకృష్ణ ఏ రోజు వాళ్ళ తల్లిదండ్రులు కానీ, రామకృష్ణ కానీ, సుధాకర్ కానీ, వారి తల్లిదండ్రులు కానీ మీ కొరకు ఎన్నడైనా రక్తాన్ని చిందించారా? మేమేమన్నా రక్తాన్ని చిందించామా? మా రక్తం చేత మీరేమైనా విమోచింపబడ్డారా? మా రక్తం చేత మీరేమైనా కడగబడ్డారా? లేక మీ కొరకు మేమేమైనా పరలోక రాజ్యాన్ని సిద్ధం చేశామా? సంఘం ఎవరిది అమ్మా? సంఘం ఎవరిది? యేసుక్రీస్తుది. సంఘము యేసుక్రీస్తుది. ఆయన స్వరక్తం ఇచ్చి తాను సంపాదించుకుని తన యొక్క సంఘం అది. తన యొక్క సొంత రక్తాన్ని ఇచ్చి కొన్నాడు. ఆయన సొత్తు. మీ పాయింట్ అర్థమవుతుందా? అలాగా మేము చేర్చుకుంటలేదు మిమ్మల్ని. మేము మీకు అధికారులు కాదు. మేము మిమ్మల్ని చేర్చుకోలేదు. మీకు పరిచారకులము, వాక్యాన్ని బోధించేటువంటి వాళ్ళమి, క్రీస్తు పక్షాన దేవునితో సమాధానం పడమని చెప్పేటువంటి రాయబారులు మేము ఒక వర్కర్. క్రీస్తు తోటి మేము పనివాళ్ళము. పనివాడు ఎవరైనా యజమాని చేర్చుకుంటాడా అమ్మా? పనివాడు యజమానిని చేర్చుకుంటాడా? మీరెవరు అంటూ ఉన్నాడు ఆయన? మీరు యజమానులు. మేము అంటూ ఉన్నాడు? మా మట్టుకు మేమైతే మీకు పరిచయం చేసేటప్పుడు పని వాళ్ళం అంటారు. పనివాడు యజమాని చేర్చుకుంటాడా? లేకపోతే యజమానుడు పనివాడిని చేర్చుకుంటాడా? ఏం చెప్పలేదేంటి? ఇలా చెప్పకనే ఇంతవరకు తెచ్చుకున్నారు. యజమానుడు ఎవరిని చేర్చుకుంటాడు? పని వాళ్ళని చేర్చుకుంటాడు. కాబట్టి మేము మిమ్మల్ని చేర్చుకోలేదు. ఇదిగో మనకందరికి యజమానుడు తండ్రి అయినటువంటి దేవుడు తాను మిమ్మల్ని రక్షణ పొంది ప్రతి ఒక్కరిని క్రీస్తు ప్రభు అనేటువంటి స్కూల్లోకి
సంఘంలోనికి మిమ్మల్ని ఏం చేశాడు ఆయన? మిమ్మల్ని చేర్చాడు, అధికారం నుండి విడుదల దయచేశాడు. దాన్ని ఇక్కడ ఏమిటంటే విడుదల దయచేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేసాను. ఆ కుమారుడు ద్వారా మనకి ఏం చేశాడంట? మా క్రీస్తు ప్రభు ద్వారా మనకు దేవుడు ఏమిచ్చాడంట? విమోచనము. మన పాపాలకి ఏం చేశాడైనా? క్షమాపణ, విమోచన అనుగ్రహించాడు. క్షమాపణ అనేటువంటి మనకేం చేశాడు? క్రీస్తునందు దేవుడు మనల్ని విమోచించాడు. మనము విమోచింపబడినటువంటి ప్రజలము. కాబట్టి పేతురు గారు ఏమంటా ఉన్నాడంటే, మీరు ఎలాగ విమోచింపబడ్డారనుకుంటా ఉన్నారు? యూదులారా, ఇశ్రాయేల్లారా, లేకపోతే అన్ని జనులారా, మీరు ఎలాగ విమోచింపబడ్డారనుకుంటా ఉన్నారు అని అడిగి ఒక ప్రశ్న అంటూ ఉన్నాడు. మీరు గమనించండి, మొదటి అధ్యాయం 18 వచ్చింది చూడండి ఒకసారి. పితృపారంపరమైన ఏదంట? పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అని అన్నాడు. అమ్మా, ఎలాగా విమోచింపబడలేదు చెప్పాలి, మాట్లాడాలి. వెండి బంగారములు వంటి దీనేమన్నా వీటిని క్షయమైనటువంటి వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అంటూ ఉన్నాడు. అంటే పితృపారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టట్లు వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరేం చేయబడలేదు? విమోచింపబడలేదు. అంటే పితృపారంపర్యాలు ఉన్నాయి, కొన్ని ఆచారాలు. ఏంటి ఆచారాలు? పెద్దల పారంపర ఆచారాలు ఉన్నాయి. ఈ యొక్క ఆచారాలను ఏమన్నా ఆచరిస్తే, ఈ యొక్క ఆచారాలను మనం ఏమైనా ఆచరిస్తే దీని ద్వారా మనం ఏమైనా విమోచింపబడతామా? అమ్మా, ఆచారాలు ఉన్నాయి కదా, సంప్రదాయాలు ఉన్నాయి కదా, ట్రెడిషన్స్ అంటారు కదా ఇంగ్లీష్లో. ఆచారాలు ఉన్నాయి కదా, సంప్రదాయాలు ఉన్నాయి కదా రఘు, వాటిని మనం ఆచరిస్తే వాటి ద్వారా మనం విమోచింపబడతామా? పెద్దల యొక్క ఆచారాల ద్వారా మనం ఏమైనా విమోచింపబడతామా? ఒక మాటని మీరు గమనించండి. ఒక విషయాన్ని మనం ఏం గమనించుకున్నట్టే, వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అనే విషయాన్ని గ్రహించండి. మీరు గమనించండి, ఒక మాట మనం చదువుకుంటాము. కీర్తనల గ్రంథము 39వ కీర్తన చూడండి ఒకసారి, 6వ వచనం చూడండి. మనుషుల యొక్క సాక్ష్యం, మనుషుల గురించి సత్యం చెప్తున్నాడు ఆయన. ఏమంటూ ఉన్నాడు చూడండి, 39వ అధ్యాయము 39వ కీర్తన 6వ వచనం. అమ్మా, మనుషులు వట్టి నీడ వంటి వారే తిరగలాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనమును కూర్చుకొందరు గాని అది ఎవనికి చేర్చుకున్న అవ్వానికి తెలియదు. అమ్మా, వాడు ధనాన్ని కూర్చుకుంటాడంట, ఆ మానవుడు సంపాదించుకుంటాడు, అది ఎవరికి చేజిక్కుతాయి? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఒక చిలక జోష్యానికి పోయినామనుకోండి, చిలక జోష్యం ఉంది కదా, జోష్యం చెప్తారు కదమ్మా, లేకపోతే సోది చెప్తారు కదమ్మా. ఆ సోది చెప్పేటువంటి వాడు, చిలక జోష్యం చెప్పేటువంటి వాడు మనుషుడా దేవుడా? మనుషుడా దేవుడా? మనుషుడు. వాడు మనకులాగా నీడ వంటి వాడుగా ఏం చేస్తున్నాడు? లోకంలో తిరుగులాడుతూ ఉన్నాడు. రేపు వాడు సంపాదించినటువంటి సంపాదన, ధనము ఎవని చేజిక్కద్దో చెప్తాడా? ఇప్పుడు తల్లిదండ్రులు ఆస్తిని సమకూర్చి పెట్టారు, ఆ ఆస్తి ఎవరు అనుభవిస్తారు? ఎవరు చేజిక్కద్ది? ఎవరికి తెలుసు? మాకు తెలిసిన ఒక ఆమె తన సొమ్మంతా కూడా వడ్డీలకి ఇచ్చి పెట్టేసింది. ఏం చేసింది? మొత్తం వడ్డీలకి ఇచ్చి పైన పెట్టేసింది. ఆమె ఇప్పుడు ఏమైందంటే, రాత్రి ఫోన్ చేశారు, బ్రదర్ ఆమె మాట కథ లేకుండా పడిపోయింది అని అన్నాను. మొత్తం వడ్డీలకి ఇచ్చేసింది, మొత్తం అందరికీ తన దగ్గర ఉన్న సొమ్ముని వడ్డీ కొరకు అందరికి ఇచ్చి పెట్టేసింది. ఇప్పుడు నోటి మాట కథ లేకుండా పడిపోయింది. మరి రేపు ఆమె చనిపోతే ఆ సొమ్ము ఎక్కడ పోద్ది? అమ్మా, ఆ సొమ్ము ఎవరు చేజిక్కద్ది? ఏ శాస్త్రం వాడి దగ్గరికి వెళ్తాం? ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారు ఎవడో అని చెప్తాడా? పేర్లతో కూడా చెప్తాడా? వాడిని అడగండి. ఈ గద్దె చెప్పేటువంటి వాళ్ళని కూడా అడగండి.
వాడు ఎప్పుడు కూడా మన చేయిని ఇలాగే చూపిస్తాడు. వీళ్ళేమో చేస్తారు, వీళ్ళేం చేశారు అంటాడు. ఈ చేయి ఇలాగే చూపిస్తాడు. ఈ చేయి ఇలాగంటే నీ ఇంటి పక్కలోడు అంటాడు. మన కళ్ళు కానీ ఆరుతూ ఉంటే అలా చూస్తూ ఉంటే వాడు ఇలాగ చూపిస్తాడు. అవి ఎవరు చేజిక్కుతాయో వాళ్ళు సత్యం చెప్తారమ్మా. వాళ్ళు మనలాంటి నీడ వంటి ఆయువు కలిగినటువంటి వాళ్ళే మనుషులుగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ నీడలాగా లోకంలో తిరుగుతూ ఉన్నారు. వీళ్ళనా ఏ విషయంలో నమ్మవచ్చు, మనల్ని ఏ విషయంలో నమ్మవచ్చు? ముందు జరగబెట్టుదాన్ని ఎవరైనా చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉన్నారా? ఇది ఏదన్నా కావాలనుకోండి, ఇప్పుడు పెళ్లి కావాలనుకోండి, చాలామంది ఏం చేస్తారు, పురోహితుల దగ్గరికి వెళ్తారు. క్రైస్తవులే వెళ్ళిపోతారు, శాస్త్రాన్ని చూపిస్తారు. చూపించుకొని అయ్యా ఆ చీట వేసిన తర్వాత పూలు వచ్చిందా, జింక్ వచ్చిందా అంటే మగపిల్లడేమో పులి రావాలంట, ఆడపిల్లేమో జింక రావాలంట. ఏంటి అన్నీ కూడా ఏంటి పితృ పారంపర ఆచారాలు ఎవరో చేశారు. లేక ఒక పెళ్ళి అవుతుంది అనుకోండి, ఆ పెళ్ళి ఒక గుంజ నాటాలి, ముందు ఒక గుంజ అంటే ఒక కర్ర నాటాలి. ఆ కర్ర నాటాలని మేనమామ నిలబడుకోవాలంటే అక్కడ దాన్ని పూజ చేయాలా. దాన్ని ఎందుకొరకు చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో వాడికి తెలీదు. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ దీన్ని అంటారు, వీటన్నింటి ఏమంటారు, పితృ పారంపర్య ఒక ఆచారం చేస్తున్నాడు. వాడు ఎందుకొరకు ఆ ఆచారం చేస్తున్నాడో వాడిని అడగండి చూద్దాము. వాడు ఆ ఆచారం ఏంటో వాడు ఏం చేసుకున్నాడు, దాన్ని అన్నింటినీ చెప్తాడా చెప్పలేడా? చెప్పలేడు. వాడు చేత కాదు. ఇంకా ఒక మాట చూడండి, మీరు అర్థం కావడానికి ఇంకా చెప్తాను ఒక మాట. 49వ కీర్తన 7వ వచనం అండి. 49వ కీర్తన 7వ వచనం మనం చదివితే, ఎవడును ఏ విధమ చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడకోకుండా నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు. అమ్మా, మనుషుడు కుళ్ళు పట్టుకోకుండా, అంటే కుళ్ళు అంటే మళ్ళీ ఆ కుళ్ళు అనుకోవద్దండి. చచ్చిపోయిన తర్వాత మానవుని యొక్క దేహం ఏమైపోద్ది, దీంట్లో మట్లు ఏమైపోద్ది, డిస్పోజ్ అయిపోద్ది అన్నమాట. పురుగులు వాటిని తినేస్తాయి. అలాగే చెయ్యగలిగినటువంటి వాడు ఎవరైనా ఏం చెప్పడారా ఉన్నారా అని అడుగుతున్నాడు. ఏ విధము చేతనను తన సహోదరునైనను విమోచింపలేడు. మీకు ఒక చిన్న కథ చెప్పాలి. ఆర్సీఎంలో ఉన్నారు. దాంట్లో కథ, ఆ ఇంట్లో వాళ్ళ తండ్రి చనిపోయాడంట. ఒక తండ్రి చనిపోయాడంట. చనిపోతే దీన్ని పోయి ఆ ఫాదర్ దగ్గర పోయి అడిగితే, అయ్యా ఎక్కడున్నాడు సార్ అని అడిగితే, మీ నాయన అటు పరలోకంలోనూ ఇటు నరకంలో కూడా ఉన్నాడంట. ఏంటి పరలోకంలో నరకంలో ఉండడం అంటే ఏంటంటే, అయ్యా నువ్వు ఇచ్చినటువంటి డబ్బులకి నేను చేసినటువంటి ప్రార్థనలకి మీ తండ్రి అంతా వెళ్ళిపోయాడు, మొత్తము పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇంకొక కాలు మాత్రము బయట నిలబడుకుని ఉంది. మరి ఇంకొంచెం డబ్బులు ఇస్తే ప్రార్థన చేస్తాను, అతడు సంపూర్ణంగా ఎక్కడికి వెళ్ళిపోతాడు, పరలోకానికి వెళ్ళిపోతాడు అన్నంట. అప్పుడు కుమారుడు ఆలోచించుకొని, అయ్యా అయితే అక్కడ ఉన్నటువంటిది కుడి కాల ఎడం కాల అని అడిగాడంట. ఏం చేశాడంట, అక్కడ నరకంలో ఉండేటువంటిది ఇప్పుడు కుడి కాల ఎడం కాల అని అడిగంట. ఆయన అన్నాడంట, అక్కడ ఎడం కాలం ఉంది అన్నాడంట. అయితే ఏం పర్వాలేదు, చింతలే మన ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు అన్నాడంట. ఎందుకురా వెళ్ళిపోయాడు, ఏంటి అలాగంటావునంటే, యుద్ధంలో మన ఆయన యుద్ధం చేసినప్పుడు మన ఆయన కాలు ఆ యుద్ధంలో ఆ బుల్లెట్ పడడం చేత ఆ కాళ్ళని అక్కడి వరకు ఏం చేసేసారో తీసేసి అది చెక్క కాలు పెట్టారు, అది పోతేమి ఉంటేమి అని అన్నాడు. అంటే మనుషుని బ్రతికించడానికి, కుళ్ళు చూడుకోకుండా బ్రతకడానికి ఎవరి చేత వద్దాం మేము చేయగలుగుతామా? లేకపోతే ఏ పురోహితుల దగ్గరికి వెళ్ళిపోయి పిండ ప్రదానం చేస్తే, ఆ పిండ ప్రదానం చేయబడిన తర్వాత పాలు పోసిన తర్వాత ఆ బిడ్డను కానీ, ఆ భర్తను కానీ, ఆ భార్యను కానీ, ఆ పిల్లలను కానీ ఎవరైనా చావుకోకుండా పురుగు పట్టుకోకుండా చేయగలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ ఎవరు నేర్పించినటువంటి ఆచారాలు, ఇవన్నీ ఎవరు నేర్పించినటువంటి సంప్రదాయాలు? అమ్మా ఎవరు చెప్పలేదు. మనుషుల యొక్క సంప్రదాయాలు. వీటిని ఆచరించడం చేత ఏ మనుషులు కూడా ఏం చేయబడ్డు, పాపము నుండి విమోచింపబడలేడు. అందుకని వెండి బంగారు వంటి క్షయ వస్తువుల చేత ఎవరు కూడా ఏం చేయబడరు, విమోచింపబడలేదు. కానీ
అమూల్యమును, ఎంత అద్భుతం చెప్పాడు, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరుగరా. ఏం చెప్పడారంటమ్మా? క్రీస్తు యొక్క రక్తం చేత మీరేం చెప్పబడ్డారు? మీరు విమోచింపబడ్డారు. నంబర్ 1. నంబర్ 2, మనం ఏం చెప్పాడంట? క్రీస్తునందు మనకు క్షమాపణ కలిగి ఉంది. క్రీస్తునందు దేవుడు మనల్ని ఏం చేశాడు? క్షమించాడు. అంటే మన పాపములో మనం ఇంకా నిలిచి ఉండగా దేవుని యొక్క కోపం మన మీద నిలిచి ఉంది అని అర్థం. ఎవరైతే పాపము నుండి విమోచింపబడ్డారో, ఎవరైతే క్రీస్తు రక్తం చేత కడగబడ్డారో వారు దేవునితో సమాధాన పరచబడినటువంటి వారని అర్థం. అలాగే క్రీస్తునందు దేవుడు ఏం చేస్తాడంటే మన పాపాలకు విమోచన ఇవ్వడం మాత్రమే కాకుండా ఆయన రెండోదిగా మనకేం చేశాడంట? క్రీస్తునందు దేవునితో మనల్ని సమాధాన పరుచుకున్నాడు. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి విశ్వాసము మూలమున నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. అది విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మనం ఏం చెప్పడమంట? తీర్చబడి మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా దేవునితో ఏం కలిగి ఉందామో? సమాధానము. అంటే దేవుడు మనకేమిచ్చాడమ్మా? 1, మన పాపాలకు విమోచనం అనుగ్రహించాడు. రెండోదిగా మనం దేవునితో కూడా ఏం చెప్పడానికి? సమాధానంగా ఉండడానికి దేవుడు మనకు వీలు కలిగించాడు. అంత మాత్రం కాక 8వ అధ్యాయాన్ని మీరు కానీ గమనిస్తే 1వ వచనం అంటున్నాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తునందు దేవుడు మన పాపాలకు విమోచనం అనుగ్రహించి, క్రీస్తునందు దేవుడు మనల్ని క్షమించి, క్రీస్తునందు దేవుడు తనతో సమాధానపరుచుకున్నాడు. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారికి ఇంకేం లేదంట, ఏ శిక్షా విధి అనేటువంటిది దేవుడు లేకుండా శిక్షా విధిని మన మీద ఉండి ఎత్తేసి ఎవరి మీద వేసాడు? అంతా కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మీద ఆ శిక్షను అంతటిని ఆయన మీద మోపి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేవడం చేత దేవుడు క్రీస్తు రక్తం చేత మన పాపాలకి విమోచనం అనుగ్రహించి దేవుడితో మనల్ని చేశాడు, ఆయన సమాధానపరిచాడు. శత్రువులమైనటువంటి మనము, దేవునికి విరోధులమైనటువంటి మనము, మన అపరాధాల చేత పాపల చేత చచ్చినటువంటి వారమైనటువంటి మనమును దేవుడు క్రీస్తునందు మనల్ని ఏం చేశాడమ్మా? అంటే ఈ విషయాన్ని ఎవరికి నేర్పించాడు ఆయన? ఈ విషయాన్ని ఎవరికి చెప్పాడు ఆయన? ఎఫెసులో ఉన్నటువంటి క్రైస్తవులతో దేవుడు మిమ్మల్ని విమోచించాడు. దేవుడు మిమ్మల్ని తనతో సమాధానపరుచుకున్నాడు. దేవుడు ఇటువంటి సమాధానపరుచుకొని తనకు జగత్తు పునాది వేయబడు మునుపు తాను ఏమైతే సంకల్పించుకున్నాడో ఆ సంకల్పన ప్రకారము ఆత్మ ప్రతి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాడు. ఆ ఆశీర్వాదాలు ఏంటంటే ఇక్కడ అంటున్నాడు, ఎట్లనగా తను ప్రియును తను ఉచితంగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుగా స్వీకరించుటకై. అంటే దేవుడు మనల్ని ఏం చేశాడమ్మా? కుమారులుగా. ఎవరు కుమారులు మనం? ఎవరు కుమారులు మనం? ఎవరు కుమార్తెలు మనం? దేవుని యొక్క కుమారులు. దేవుని యొక్క అంటే దేవుని యొక్క కుమారులు కుమార్తెలు అవడానికి అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకేం చేశాడు? మనకు అనుగ్రహించాడు. ఎవరినందు అనుగ్రహించాడు? క్రీస్తు. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఇంకేమన్నా కావాలన్నా? క్రీస్తునందు దేవుడు మనకి విమోచనం అనుగ్రహించాడు. క్రీస్తునందు దేవుడు మనకి క్షమాపణ అనుగ్రహించాడు. క్రీస్తునందు తనకు ఏం చేశాడు? మనల్ని కుమారుగా స్వీకరించాడు. ఆయనకు మనము కుమారులమైతే ఆయన మనకి ఎవరైపోయాడు? ఆయన మన తండ్రి, పరలోకంలో ఉన్నటువంటి మన తండ్రి. ఆయన మనకు తండ్రి. మనం ఆయనకి ఎవరైపోయాం? మనము కుమారులము కుమార్తెలు. మన పరలోకపు తండ్రికి మన కుమారులు కుమార్తెలు. అందుకనే దేవుణ్ణి మనం ఏమని పిలవగలుగుతున్నాం? అబ్బా తండ్రి అని మొర్రపెట్టేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మన జీవితంలో మనకేం చేశాడైనా మనకి అనుగ్రహించాడు. కాబట్టి ఎంత గొప్ప ఆశీర్వాదం! మన పాపాలకి విమోచన దొరికింది, మన పాపాలకు క్షమాపణ దొరికింది. దేవుడు తనను కుమారులుగా మనల్ని స్వీకరించి తన ఎదుట
మనం పరిశుద్ధులుగా ఉండవాలని, నిర్దోషులుగా ఉండవాలని, జగత్తు పునాది వేయబడకు ప్రేమ చేత క్రీస్తునందు మనల్ని ఏం చేశాట? ఆయన ఏర్పరచుకున్నాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు, మనల్ని పవిత్రపరిచాడు, మన నిర్దోషులుగా చేసుకున్నాడు. తన కుమారుగా చేసుకుని మనల్ని తన కుమార్తెగా ఏం చేశాడైనా స్వీకరించాడు. ఇంతటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకేం చేశాడు? అనుగ్రహించాడు. ఈ ఆశీర్వాదం ఏదంటే భౌతిక సమయమైనటువంటి ఆశీర్వాదాలు కావు. ఇవన్నీ కూడా ఏ ఆశీర్వాదాలు? పరలోక సమయమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని, అంటే పరలోక సమయమైనటువంటి ఆశీర్వాదం అంటే దేవుడు మనల్ని విమోచించి తన కుమారులుగా స్వీకరించాడు. మన పాపాలకు ఏం చేశాడైనా క్షమాపణ అనుగ్రహించి తనకు కుమార్తెలుగా మనం స్వీకరించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకేం చేశాడు? అనుగ్రహించాడు. మనం ఇప్పుడు దేవుని యొక్క బిడ్డలం. అందుకని మనం దేవుణ్ణి మన తండ్రి నాయన అని మొరపెట్టేట్టు గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకేం చేశాడు? అనుగ్రహించాడు. కాబట్టి క్రీస్తునందు మాత్రమే ఈ ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన మన తండ్రి అవుతాడు, మనం ఆయనకు కుమార్తెలం అవుతాం. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. పారంపర్యమైన ఆచారాల ద్వారా ఎవరు కూడా విమోచింపబడండి. ఆ పారంపర్య ఆచారాలు మనం చదువుకుంటూ పోయినప్పండి ఒక్కొక్కటిగా ఎన్ని ఉన్నాయంటే అన్ని విషయాలు ఉన్నాయి. అన్ని చెప్తే సమయం సరిపోదని చెప్పి వాటన్నిటిని షార్ట్ చేసి మీకు ఏ విషయాలు తెలియాలో, ఏ విషయాలు తెలుసుకుంటే మంచిదో, భౌతిక సమయమైనటువంటి ఆశీర్వాదాలు ఏంటో, ఆత్మ సమయమైనటువంటి ఆశీర్వాదాలు ఏంటో, మన క్రీస్తునందు దేవుడు ఎలా అనుగ్రహించాడో, ఎఫెసీయులతో మాట్లాడిన సంగతులు మనం ఏం చేసుకున్నాము? మనం నేర్చుకున్నాము. మన మనసును పెట్టుకుందాము. ఆ వాక్యాలు అనుసరించి మనం పరలోక సమయమైనటువంటి ఆశీర్వాదాలు పొందినటువంటి వారుగా జీవించడానికి ప్రయత్నించాలని ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకొని చిన్న వాక్యాన్ని ముగిస్తాను. అందరికీ నాకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు.